40 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎట్టకేలకు దేవ్జీ లొంగిపోయాడు. కానీ దేవ్జీ భార్య సృజనక్క 32 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి అమరురాలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 సార్లకు పైగానే ఎన్కౌంటర్ నుండి తప్పించుకొని ఆఖరికి దళంలోని కోవర్టులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఎన్కౌంటర్ అయింది. దేవ్జీ భార్య సృజన ఎవరు, దళంలో ఎన్నేళ్లు పనిచేసింది, ఎలా చనిపోయింది, అసలు సృజనక్కగా ఎలా మారింది? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మే 2, 2020 గడ్చిరోలి విప్లవోద్యమ చరిత్రలో పీడిత జన విముక్తి, మహిళా విముక్తి పోరాట మార్గంలో తీవ్ర విషాదం నిండిన రోజు. ఆ రోజు ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలు కామ్రేడ్ సృజన ఏటపల్లి డివిజన్లోని పేండ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో సీస్ వద్ద C60 కమాండ్లతో అత్యంత సాహసికంగా తలపడుతూ తన వెంట ఉన్నటువంటి కామ్రేడ్స్ను కాపాడుతూ తాను వీరమరణం పొంది అమరురాలైంది. ఆమె అమరత్వంతో భారత నూతన ప్రజాతంత్ర విప్లవోద్యమం ఒక సీనియర్ మహిళా కామ్రేడ్ను కోల్పోయింది. దండకారణ్యం ప్రజా ఉద్యమం మట్టిపొరలో నుండి తొలుచుకొని పుట్టిన భూమి పుత్రికను కోల్పోయింది. 4 దశాబ్దాల గడ్చిరోలి విప్లవోద్యమం, 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనుభవం కలిగి ఆర్సీ స్థాయి నాయకత్వాన్ని నష్టపోవడమే కాకుండా ప్రజల కేడర్ల అపార విశ్వాసాన్ని చురగొన్న తొలితరం మహిళా కామ్రేడ్ను కోల్పోయింది. పశ్చిమ సబ్జోన్ ఉద్యమ చరిత్రలో ఒక అధ్యయనానికి ప్రాతినిధ్యం వహించిన ప్రియమైన కామ్రేడ్ను నష్టపోయింది. ఆ కామ్రేడ్ స్మృతిలో పశ్చిమ సబ్జోనల్ బ్యూరో వినమ్రంగా తలవంచి విప్లవ జోహార్లు అర్పించింది. ఆమె అసంపూర్ణ ఆశయాలను చివరిదాకా కొనసాగిస్తామని శపథం చేస్తుంది. గత 32 సంవత్సరాలుగా గడ్చిరోలి విప్లవోద్యమ పురోగమనం కోసం కామ్రేడ్ సృజన చేసిన కృషి చిరస్మరణీయం. గడ్చిరోలి ఉద్యమ నిర్మాణంలో, ఉద్యమ ఎగుడు దిగుళ్లలో ప్రతి మలుపులో ఆమె పాత్ర పెనవేసుకుపోయింది. ఆ విప్లవోద్యమంలో ఆమె కృషికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీర్ఘకాలంగా విప్లవోద్యమ పురోగమనం కోసం ఆమె చేసిన కృషిని ఒకసారి తెలుసుకుందాం. 50 సంవత్సరాల కిందట బామ్రాఘట్ తాలూకాలోని గోపనార్ గ్రామంలో ఆర్కే దంపతులకు రెండో సంతానంగా ఆమె జన్మించింది. ఆమెకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు జైని. ఆమె తండ్రి చైతు ఆర్కే, తల్లి చక్రీబాయి ఆర్కే. ఆమెకు ఒక అన్న అండ్ ఒక చెల్లి ఉన్నారు. ఆదివాసీ అమ్మాయిలందరిలాగే ఆమె కూడా ఊహ తెలిసినప్పటి నుండి ఇంటి పనుల్లో, వ్యవసాయ పనుల్లో, అడవి ఉత్పత్తుల సేకరణలో కష్టపడి చురుగ్గా పనిచేసేది. సీజన్ లాగా జరిగేటువంటి తునికాకు కోత, వెదురు నరికే కూలి పనుల్లో కూడా పాల్గొనేది. ఆర్కే కుటుంబానికి తగినంత భూమి ఉండడంతో పాటు ఇంట్లోని వారంతా కష్టపడి వ్యవసాయ పనులు చేయడంతో మధ్యతరగతి కుటుంబంగా జీవనం గడిపేవారు. ఆనాడు గ్రామాల్లో ప్రజలపై ఆదివాసీ తెగ పెద్దల పెత్తందానం, అక్రమాలు కొనసాగేవి. ఆదివాసీ తెగ పితృస్వామ్యం మహిళలను అణిచివేసేది. ఈ సిచ్యువేషన్స్లోనే 1980 మధ్య భాగానికి సిరొంచు మీదుగా విప్లవోద్యమం గడ్చిరోలికి ప్రవేశించి అనతి కాలంలోనే 1984 నాటికి బామ్రాఘట్, జారవండి ప్రాంతాలకు సైతం విస్తరించింది. 1984 ఫిబ్రవరిలో బామ్రాఘట్ దళం నిర్మాణమై బామ్రాఘట్ ఘట్ట ప్రాంతాల్లో విప్లవోద్యమ నిర్మాణానికి కృషిని ఆరంభించింది. అడవి ప్రాంతాల్లో ఫారెస్ట్, రెవెన్యూ, ఆబ్కారీ డిపార్ట్మెంట్లు ఆదివాసులపై సాగించే దోపిడి, పీడిత దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, భూస్వామ్య దళారీ పెట్టుబడిదారుల సామ్రాజ్యవాద దోపిడి పీడనలకు వ్యతిరేకంగా దళాలు ప్రజలను చైతన్యవంతం చేస్తూ సంఘటితం చేయడానికి రాజకీయ పోరాట, నిర్మాణ కృషిని చేపట్టాయి. అడవిపై ఆదివాసులకే అధికారం, దున్నేవారికే భూమి అనే నినాదాలతో ప్రజలను పోరాటాలకు సిద్ధం చేసేవి. ఈ క్రమంలో మొదట ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, తునికాకు టేకుదారులకు వ్యతిరేకంగా బామ్రాఘట్ ప్రాంతంలో కూడా పోరాటాలు జరిగాయి. మాటా పాటల ద్వారా విప్లవ రాజకీయాల ప్రచారం, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తునికాకు టేకుదారులకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాల ద్వారా దళాలు ఆదివాసీ ప్రజల ప్రేమాభిమానాల్ని సంపాదించుకున్నాయి. దీంతో ఆదివాసీ తెగ పెద్దల పెత్తందారుల పెత్తనం, అక్రమాల గురించి, మహిళలపై ఆదివాసీ తెగ పితృస్వామ్యపు పీడన, అణిచివేతల గురించి ప్రజలు దళాలతో చర్చించి వాటి నుండి విముక్తిని కోరుకునేవారు. ఆనాటి ఈ రాజకీయ వాతావరణం సృజనను, కుటుంబాన్ని ఉద్యమానికి అనుకూలంగా ప్రభావితం చేసింది. చైతు ఆర్కే కుటుంబం కష్టపడి ఆర్థికంగా మెరుగుపరచడాన్ని ఓర్వలేని గోపనార్ గ్రామ పెత్తందారులు చైతు కుటుంబంపై చేతబడి చేస్తారని ఆరోపించారు. ఈ సమస్యను చైతు దళానికి చెప్పుకోగా ఇలాంటి తప్పుడు ఆరోపణలతో రైతాంగాన్ని వేధించవద్దని పెత్తందారులకు హెచ్చరించి పరిష్కరించింది. దీంతో విప్లవ కార్యకర్తలు చైతు కుటుంబానికి ఆప్తులయ్యారు. దళం ప్రజా సమస్యలపై పోరాటాలు చేపట్టేటువంటి క్రమంలో గోపనార్ గ్రామంలోని యువతి యువకులు గెరిల్లా దళంలోకి భర్తీ కావడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడైతే జైని యుక్త వయసులోకి ఎదిగి దళంలోకి పోవడానికి సిద్ధపడిందో వెంటనే తన తల్లిదండ్రులు ఆమెను తమ మేనరికం వారికిచ్చి పెళ్లి చేశారు. ఇష్టం లేని పెళ్లిని వ్యతిరేకించినటువంటి జైని తన తల్లిదండ్రులను వ్యతిరేకించి అత్తమామల ఇంటి నుండి వాళ్ళ బంధువుల వద్ద కొంతకాలం గడిపింది. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినకుండా పెళ్లి చేయడమే కాకుండా ఆ పెళ్లిని వ్యతిరేకించి బంధువుల వద్దకు వెళ్ళినటువంటి తనను తిరిగి మేనవాడికి అప్పగించడం కోసం తన తల్లిదండ్రులు, ఊరి పెద్దలు చేసినటువంటి ప్రయత్నాలతో ఆదివాసీ తెగ పితృస్వామ్యపు పీడనను జైని అర్థం చేసుకోగలిగింది.
దళాల ప్రవేశానికి ముందు ఇష్టం లేని పెళ్లిళ్లతో కొంతమంది యువతులు అయిష్టంగానే సంసారం చేసిన తమ స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని స్వాభిమానాన్ని కాపాడుకునేటువంటి కొందరు ఆత్మహత్యలు చేసుకునేవారు. జైని అయిష్టంతోనే సంసారం చేయడానికి సిద్ధపడలేదు. తన సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదనుకుంది. చివరికి గెరిల్లా దళాల్లో చేరిపోవడమే సరైన మార్గం అనుకుంది. దీంతో ఇష్టం లేని పెళ్లి చేసినటువంటి తన తల్లిదండ్రులను, అత్తామామలను, తెగ పెద్దలను వ్యతిరేకించి తెగ పితృస్వామ్యంపై తిరుగుబాటు జెండా నెత్తిన చిన్నక్కగా దళంలో 1988 ఏప్రిల్లో భర్తీ అయింది. స్వేచ్ఛా స్వాతంత్ర్య స్వామిభావాల్ని ఆకాంక్షించేటువంటి ఆదివాసీ యువకులకు పోరుదారిని చూయించేటువంటి పోరాట జెండా అయింది. కామ్రేడ్ సృజన ఏరియా కమిటీ సభ్యురాలిగా ప్రమోట్ అయినటువంటి 1996 నవంబర్ నుండి అమరురాలైనటువంటి 2020 మే 2 వరకు కూడా 23 ఏళ్ల కాలంలో ఏరియా కమిటీ, డివిజనల్ కమిటీ సభ్యురాలిగా దీర్ఘకాలం పాటు ప్రజలను విప్లవోద్యమంలో సమీకరించి ప్రజా నిర్మాణాల్లో, స్థానిక నిర్మాణాల్లో సంఘటితం చేసింది. ప్రతి సంవత్సరం తునికాకు కోత, వెదురు నరికే పనుల్లో కూలీ రేట్ల పెంపుదల కోసం ప్రజలను సమీకరించి పోరాటాలు చేయించింది. గ్రామాల్లోని ప్రజా వ్యతిరేక తెగ పెద్దలకు, పెత్తందారులకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి పోరాటాలు చేయించింది. ప్రజలను విప్లవ రాజకీయాలతో చైతన్యం చేస్తూ వారిని ప్రజా సంఘాల్లో, ప్రజా మిలిషినియాలో, పార్టీ సెల్ఫ్ అండ్ గ్రామ పార్టీ కమిటీ మరియు జనతర సర్కార్లో సంఘటితం చేసింది. ఈ కాలమంతా శత్రుదాడులతో దెబ్బతిన్నటువంటి ప్రజా నిర్మాణాలను అలుపెరగకుండా దృఢంగా పునర్నిర్మాణం చేస్తూ వచ్చింది. 2001లో జరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ గైడెన్స్ను అనుసరించి విప్లవ ప్రజా కమిటీల నిర్మాణానికి ప్రారంభమైన కృషిలో కామ్రేడ్ సృజన చొరవ పట్టుదలతో కృషి చేసింది. ఏరియా కార్యదర్శిగా అనివార్యమైన పరిస్థితుల్లో దళ కమాండర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఆమె ఎంతో ఉత్సాహంగా జనతన సర్కార్ల నిర్మాణ కృషిలో పాల్గొంది. గచ్చిరోలిలో నెలకొన్న స్థలకాల పరిస్థితులపై ఆధారపడి ఏఆర్పీసీలను నిర్మించాలని ఎస్సీజెడ్సీ ఇచ్చినటువంటి గైడెన్స్ వెలుగులో కసన్నూర్ ఏఆర్పీసీ నిర్మించి పని కేటాయించడంలో సృజన కీలక పాత్ర పోషించింది. టిఫ్రాగఢ్ ఏఆర్పీసీ పనిచేయడంలో కూడా సృజన కీలకంగా పనిచేసింది. ఏరియా ప్రభుత్వాలను, వాటి రక్షణకై ప్రజా మిలిషియాను, సెకండరీ బలగాలను సమన్వయపరుస్తూ ప్రజల వ్యవసాయ కార్యకలాపాల మెరుగుదలకు తీవ్రంగా కృషి చేసింది. దీర్ఘకాలంగా మాస్ వర్క్ చేస్తూ అనుభవం ఘటించినప్పటికీ తాను చేసినటువంటి కృషి గురించి ఏనాడు అతిశయోక్తులు చెప్పుకోలేదు. జనతన సర్కార్ల నిర్మాణం సందర్భంగా, గ్రామ సభల నిర్మాణం సందర్భంగా, ఇతర రాజకీయ విషయాల్లో తనకు తెలియని విషయాలను తెలవదని స్పష్టంగా చెప్పి వాటి గురించి తెలిసినటువంటి కామ్రేడ్స్ నుండి, పై కమిటీ కామ్రేడ్స్ నుండి తెలుసుకునేది. తెలవని విషయాలను గురించి తెలుసుకునేటువంటి గొప్పకి పోలేదు. తాను ఏ మేరకు పనిచేసేదో ఆ మేరకే పార్టీ కమిటీల్లో రిపోర్టులు చెప్పేది. తెలియని విషయాలు తెలుసుకునేది. ఈ రకంగా పార్టీకి విశ్వసనీయమైనటువంటి ఆర్గనైజర్గా ఉండింది. తెరిపిలేని దాడుల మధ్య బూటకపు ఎన్కౌంటర్లో శత్రువు స్థానిక నిర్మాణాల కామ్రేడ్స్ను చంపివేసినప్పుడు, అక్రమ అరెస్టులతో, చిత్రహింసలతో ప్రజలను స్థానిక నిర్మాణ కామ్రేడ్స్ భయోత్సవానికి గురి చేసినప్పుడు కొత్త నిర్మాణాలు చేయడమైనా, వాటిని పునర్నిర్మించడమైనా, వాటిని సమావేశపరిచి సమన్వయిస్తూ పని చేయించడమైనా అత్యంత కష్టమైనదిగా మారుతుంది. ఇలాంటి స్థితిలో ప్రజా నిర్మాణాలను నిర్మిస్తూ, పునర్నిర్మిస్తూ పని చేయించడం ఆమె సమర్థతకు నిదర్శనం. కార్పొరేట్ సెక్యూరిటీ విస్తరించి బలపడుతున్నటువంటి స్థితిలో రహస్య చట్ట వ్యతిరేక నిర్మాణాలకే పరిమితమైతే అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో సమీకరించలేమనేటువంటి అవగాహనతో ఎస్జెడ్సీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్తో గడ్చిరోలిలోని 2013-14 నుండి నూతన చట్టపర నిర్మాణాలను పూనుకున్నప్పుడు అక్కడి డీవీసీలు బ్యూరో వ్యాప్తంగా అనేక గ్రామాల్లో వాటిని నిర్మించాయి. ఒకవైపు ప్రజలను రహస్య చట్ట వ్యతిరేక నిర్మాణాల్లో సంఘటితం చేస్తూనే విశాల ప్రజరాశులను బహిరంగ చట్టబద్ధ నిర్మాణాల్లో సమీకరించడానికి అవి ఉపయోగపడ్డాయి. కస్నూర్ ఏరియాలోని ఎన్నో గ్రామాల్లో కామ్రేడ్ సృజన వాటిని నిర్మించి పనిచేయించింది. కార్పొరేట్ సెక్యూరిటీ మధ్య ప్రజలను విప్లవోద్యమంలో సమీకరించడంతో పాటు వారితో స్థానిక స్థావరాలను అండ్ నిర్మాణాలతో సజీవ సంబంధాలను కలిగి ఉండేలా వారికి రాజకీయ గైడెన్స్ అందించేలా స్థానిక పార్టీ సభ్యుల్లో కొంతమందిని పూర్తికాలం కార్యకర్తలుగా తయారు చేసేటువంటి కృషిలో భాగంగా సృజన నాయకత్వంలో ఏసీ కొంతమందిని పూర్తికాలం కార్యకర్తలుగా తయారు చేసుకుంది. తాను పనిచేసినటువంటి కసనూర్, టిఫ్రాగఢ్ ఏరియాలో అనేక మంది పార్టీ పిఎల్డిఏలోకి భర్తీ కావడంతో ఆమె పాత్ర ప్రధానమైంది. సృజన విప్లవ జీవితం నిరంతర దాడుల మధ్య వాటిని ఎదుర్కొంటూ ప్రతిఘటిస్తూ సాగింది. 32 ఏళ్ల విప్లవ జీవితంలో ఫైరింగ్లు, ఎన్కౌంటర్లు లేకుండా గడిచినటువంటి సంవత్సరాలు చాలా తక్కువ. 1997కు ముందు తమ దళంపై తామున్నటువంటి బలగాలపై యావరేజ్గా 2 ఏళ్లకు ఒక ఫైరింగ్ జరిగితే 1997 నుండి గడిచిన 23 ఏళ్లలో యావరేజ్గా ఒక సంవత్సరానికి అంటే ఒక ఫైరింగ్ జరగగా కొన్నిసార్లు సంవత్సరంలో 2 నుండి 3 సార్లు ఫైరింగ్లు కూడా జరిగాయి. 1989లో గట్టా రేంజ్లోని అల్వాడ వద్ద జరిగినటువంటి ఫైరింగ్ తాను ఎదుర్కొన్నటువంటి మొదటి ఫైరింగ్. 1992లో టిఫ్రాగఢ్ ఏరియాలోని కొవేడహాలోని జూన్లో, గట్టనేలిలో 1993 జూలైలో, సింధుసూర్లో 1994లో, గురేకాస్సలో
చక్రీఘాట్ దగ్గరి గ్రామంలో మరియు మురుగాన్ రేంజ్లోని గ్రామంలో ఫైరింగ్లు జరిగాయి. 1995లో పెరిమిలి రేంజ్లోని తుమిరికస్సలో, 1996లో తను ప్లాటూన్లో భాగంగా ఉత్తర బస్తర్ ప్రతిఘటనకు వెళ్ళినప్పుడు అక్కడ తమ ప్లాటూన్స్పై ఫైరింగ్ జరిగింది. 1998 నుండి 2020 మే వరకు తాను ఎదుర్కొన్న కాల్పులకు వస్తే 1998లో పోర్జావి, జవెల్లి, తామడ, చందనపల్లి, గడ్డేవాడ, గజమేడి, బొట్టేజరి, అంబేజరి, హెట్టడకస్స, చోటజలియా, చాముర్జీ ఏరియాలోని జడ్జి అడవిలో సూర్జాగఢ్ గట్టలకు ఆనుకొని ఉన్నటువంటి నేండువాడి వద్ద తాండువాయిలో 2002, కస్నూర్ ఏరియాలో కంచర్లో 2003 జూన్లో, వెడ్మాగఢ్ 2004 జూన్లో, పైడిటోలా 2004 సెప్టెంబర్లో, మానేవారలో 2005లో, సింధేనూర్లో 2013 ఏప్రిల్లో, 2014లో కస్నూర్ ఏరియాలో జరిగింది. అయితే డిఏకేఎంఎస్ మహాసభపై జరిగిన ఫైరింగ్ నవేగాన్లో 2015 నవంబర్, తోకజవెల్లిలో 2015, కార్టటోలులో 2016 మార్చిలో, తోకజవెల్లిలో 2016 జూన్లో, రెకానార్ 2017లో, గొటాకార్కలో 2018 ఫిబ్రవరిలో, వెడంపల్లిలో 2018, పైడి ఇర్పగుట్టలో 2018 మేలో, పిపిలి బూర్గిలో 2018 జూలైలో, కుండుంలో 2019లో, కౌట్స్క్లో 2019 జూలైలో, బోధినిలో 2019 సెప్టెంబర్లో, గాంగినీలో మార్చిలో సీనబట్టలోని ఫైరింగ్లు జరిగాయి. అయితే ఈ రకంగా 30కి పైగా ఫైరింగ్లను ఎదుర్కొనగా దాదాపు 20 నుంచి 25 ఫైరింగ్లు ప్రజల మద్దతుతో తమ అలర్ట్నెస్తో త్రుటిలో తప్పిపోయాయి. చివరికి మే 2, 2020 నాడు ఒక కోవర్ట్ ఇచ్చినటువంటి సమాచారంతో సిటీ వద్ద జరిగినటువంటి ఫైరింగ్లో తన దళ సభ్యులను కాపాడుకోవడానికి ఆత్మత్యాగానికి సిద్ధపడి తాను సాహసోపేతంగా ప్రతిఘటించి అమరురాలైంది. 1991 నుండి 94 మధ్యకాలంలో గడ్చిరోలి విప్లవోద్యమ చరిత్రలో అత్యంత కష్టకాలం. అది మహారాష్ట్ర ప్రభుత్వం గడ్చిరోలి విప్లవోద్యమ నిర్మూలన కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించి అమలు చేసిన కాలం. స్థానిక నిర్మాణాల నుండి మొదలుకొని పార్టీ గెరిల్లా బలగాల సభ్యులను నిర్దిష్టంగా గుర్తించి ఒక్కొక్కరిని ఏరివేసే లక్ష్యంతో ప్రజల నుండి పార్టీని గెరిల్లాను వేరు చేయడం, లిక్విడేషన్ పేరుతో ఫేజ్ వారీ పథకాన్ని అమలు చేశాడు. ఆ కాలంలో గడ్చిరోలి, బండారా జిల్లాలో దాదాపు 2 నుండి 3 వేల మంది ప్రజలను స్థానిక నిర్మాణాల వారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఫాసిస్ట్ టడా చట్టం కింద జైళ్ల పాలు చేశారు. వరుస దాడులతో ఇన్ఫార్మర్లు తయారయ్యారు. ప్రజల వ్యతిరేకులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్ని తీవ్రతరం చేశారు. ఈ స్థితిలో ప్రజలు పార్టీ ముందు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సంఘాల్లో పనిచేయడానికే కాక పోరాట కమిటీలో పనిచేయడానికి కూడా సిద్ధపడేవారు కాదు. సంఘాల్లో పనిచేయడం అంటే శత్రుదాడిలో ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధపడటమే. ఈ స్థితిలో ప్రజలను, స్థానిక నిర్మాణాలను వారి రాజకీయంగా చైతన్యవంతం చేయడం, ఇన్ఫార్మర్లను, ప్రజా వ్యతిరేకలను అణిచివేయడం, పార్టీ గెరిల్లా బలగాలను కాపాడుకోవడానికి గెరిల్లా యుద్ధ నియమాలను ఖచ్చితంగా అమలు చేయడం అనేటువంటి ప్రత్యేక పథకంతో ఆనాడు అక్కడ పార్టీ పనిచేసింది. చదువు సంధ్యలు రాని ఆదివాసులతో పోరాటం చేస్తే ఏం ఉపయోగం? చదువుకున్న వాళ్ళతో పోరాటం చేస్తే మంచిది. అడవిలో పోరాటం చేస్తే ఏం ఉపయోగం? బొంబాయి లాంటి పట్టణాల్లో పోరాటం చేయండి. పోలీసులకు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని చెబుతూనే పోలీసులు వస్తే మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? తుపాకులు పట్టి పోరాటం కంటే ఎన్నికల్లో నిలబడొచ్చు కదా. రామ్లాల్ వెళ్ళిపోయాడు, మీరు కూడా వెళ్ళిపోతారు కావచ్చు వగైరా ప్రశ్నలతో తీవ్రతతో ప్రజలు ముందుంచారు ఆ ప్రశ్నల్ని. అవన్నీ రాజకీయ, మిలిటరీ పంతాకు సంబంధించినవి. అంటే వర్గ పోరాటంలో ప్రధానంగా రైతాంగం పైన, ఆదివాసులపైనే ఆధారపడటమా, లేక విద్యార్థులపైన, అడవులు, కొండలు, గట్టులు కలిగినటువంటి వ్యూహాత్మక ప్రాంతాల నుండి ప్రజాయుద్ధమాన్ని ప్రారంభించడమా, పట్టణాల నుండా, లేకపోతే ఎన్నికల మార్గమా, ప్రజాయుద్ధ మార్గమా, పోలీసులను ఎదుర్కోవడం గెరిల్లా యుద్ధ పద్ధతిలోనా, ఎదురు బొదురు నిలబడి యుద్ధం చేయటమా అనేవి ప్రజల ప్రశ్నల సారాంశం. కాబట్టి రాజకీయ, మిలిటరీ ఎత్తుగడలను ప్రజలకు అర్థమయ్యే భాషలో సరళంగా వాటిని అర్థం చేస్తూ 2 ఏళ్ల పాటు ఒక రాజకీయ క్యాంపెయిన్ నడిపారు. ఇన్ఫార్మర్ల నియంత్రణ కోసం 2 నెలల ప్రత్యేక కార్యక్రమం తీసుకొని బలగాల రక్షణ కోసం ప్రయాణం, డేరాలు వేయడం, సప్లై తెచ్చుకోవడం వగైరాలన్నింటిలో కూడా రహస్యం, వేగం, దృఢ సంకల్పం, నిరంతర అప్రమత్తత, స్థల మార్పిడి లాంటి గెరిల్లా యుద్ధ నియమాలను ప్రత్యేక శ్రద్ధతో అమలు చేశారు. గ్రామాల్లో ఒక్కొక్కరిని సిద్ధం చేస్తూ కనీసం 3 సిద్ధపడ్డ చోట రహస్య సంఘాన్ని నిర్మాణం చేస్తూ ఎంపిక చేసినటువంటి కొంతమందికి పార్టీ సభ్యత్వం ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. మరోవైపు పోలీసు బలగాలపై భీమన్ కొజ్జి లాంటి అంబుష్లు ప్రారంభించారు. అంటే ఆనాటి దాడిని ఎదుర్కోవడానికి ప్రత్యేకమైన రాజకీయ, సైనిక నిర్మాణ కృషిని కొనసాగించారు. ఈ కృషి అంతటిలో కామ్రేడ్ సృజన చురుగ్గా, ధైర్యంగా ఉంటూ చైతన్యపరమైనటువంటి కష్టభూయిష్టమైన కష్టాన్ని కృషి చేస్తూ భాగస్వామి అయింది. రామ్లాల్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ రాజకీయ, సైనిక నిర్మాణ కృషి ద్వారా పార్టీ పీడిత ప్రజల కోసం పోరాడుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో నెలకొల్పింది. ఆనాటి కృషి ద్వారా రహస్య ప్రజా సంఘాల నిర్మాణం, రహస్య పార్టీ నిర్మాణం, కష్టకాలాల్లో ప్రజలను, స్థానిక నిర్మాణాలను
రాజకీయ మిలిటరీ పంతాపై చైతన్యపరచడం చేయడం, ఇన్ఫార్మర్లను నియంత్రించడం, రోజువారీ జీవితంలో యుద్ధ చర్యల్లో గెరిల్లా యుద్ధ నియమాలను ఆచరించడం ఎలా ఉంటుందనే విషయాలను నిర్దిష్ట అనుభవం ద్వారా కామ్రేడ్ సృజన నేర్చుకున్నది. ఆ అనుభవాలతో పాటు ఎప్పటికప్పుడు పార్టీ అందించేటువంటి రాజకీయ మిలిటరీ శిక్షణతో పాటు తానే స్వయంగా నాయకత్వం వహించి నడుపుతున్న ఉద్యమం నుండి పొందిన అనుభవాలతో ఆమె తన రాజకీయ, నిర్మాణ, సైనిక స్థాయిని పెంచుకుంటూ వచ్చింది. పోలీసు ఇన్ఫార్మర్లను వేరువేరు పద్ధతుల్లో నియంత్రిస్తూనే అవసరమైన చోట కొంతమందిని నిర్మూలించినటువంటి ఘటనల్లో సృజన పాల్గొని కమాండింగ్ చేసింది. విప్లవోద్యమంపై శత్రువు సాగించేటువంటి దాడిని ప్రతిఘటించడం కోసం పార్టీ చేపట్టినటువంటి ప్రతిఘటన చర్యల్లో టీసీఓసీల్లో సృజన ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంది. కొన్నింటిలో సభ్యురాలిగా, సెక్షన్ డిప్యూటీగా, సెక్షన్ కమాండర్గా, ప్లాటూన్ డిప్యూటీగా పాల్గొంది. భీమన్ కొజ్జులో 1992, మేడిపల్లిలో 1995, బాంజిరీఘట్లో 1996, రడంపల్లిలో చల్వాడ అదేవిధంగా 1997, నేండువాడి కండిలో 1997, రొప్పి కొత్తతండ గొడ్పుల్ 1998, చాత్కావ్ గట్ట 2006, పుల్లోడి పూల గట్ట జమీడోజోరా అంబుష్తో పాటు 2010లో హతీగొట్ట వద్ద 16 టన్నుల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనలో కూడా పాల్గొంది. టీసీఓసీలో చేపట్టినటువంటి ప్రతి సంవత్సరం తాను కమాండ్లో భాగమై సమాచార సేకరణ, రెక్కీలో ప్లానింగ్లో పాల్గొని టీసీఓసీ విజయానికి కృషి చేసి తన జీవిత కాలంలో అనేక పోలీస్ ఫైరింగ్లను ఎదుర్కొన్న, మరెన్నిటి నుండి ధృతిలో తప్పించుకున్న సృజన ఏనాడు దాడులకు, చావుకు భయపడలేదు. కార్పెట్ సెక్యూరిటీ విస్తరించి ఇన్ఫార్మర్ల సమస్య పెరిగి ఒక్కో సంవత్సరం 2-3 ఫైరింగ్లు జరుగుతూ మరో 2-3 ఫైరింగ్లు తప్పిపోతున్న స్థితిలో 2017 నుండి తన జీవిత సహచరుని కలిసి విడిపోయే సందర్భాల్లో మళ్ళీ కలుస్తామో లేదోనంటూ ఉద్వేగభరితమైనటువంటి వీడ్కోలు పలికేది. కానీ ఏరియాలోకి వెళ్ళి ప్రజల్లోకి పనిచేయడానికి మాస్ వర్క్లో ఏనాడు వెనకాడలేదు. ఏరియాలో పనిచేసే క్రమంలో పోలీస్ ఫైరింగ్లు తప్పవని, అందులో ఎప్పుడో ఒకసారి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందనేటువంటి స్పష్టతతోనే ఆమె ప్రజలను అంటిపెట్టుకొని పనిచేసి చావుకు వెరువని సాహసిక గెరిల్లాగా అమరురాలైంది. బాల్యంలో అక్షరాభ్యాసానికే నోచుకొని కామ్రేడ్ జైని విప్లవోద్యమంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించి పార్టీ పత్రికలు, సర్క్యులర్ల దస్తావేజులు చదివి అర్థం చేసుకోవడం, ప్రజా నిర్మాణాలకు బోధించడంలో ఆమె ఎంతో ఆసక్తి కనబరిచేది. మరోవైపు గ్రామీణ యువతలో చదువు సంధ్యలు పెరిగి ఉన్నత చదువులు చదివిన విప్లవ కుటుంబాల వారిని వివిధ ప్రజా నిర్మాణాల్లో సంఘటితం చేస్తున్నప్పటికీ వారికి ఆయా సెక్షన్ల సామాజిక సమస్యలపై విప్లవ రాజకీయాలను అన్వయిస్తూ రాజకీయ బోధన గడపడానికి కూడా వినూత్న రూపాలలో కలిసి కృషి చేసింది. తనకు తెలియని విషయాలను పక్క వాళ్ళ నుండి తెలుసుకోవటంలో, వారితోనే ఆ పనులు పూర్తి చేసుకునే విధంగా అందరి సహకారాలతో ఉద్యమ అవసరాలను తీర్చడంలో ఆమె నూతన నొరవడికి మార్గం చూపింది. మరోవైపు పార్టీ చేపట్టిన నాయకత్వ ప్రశిక్షణ కోర్సులో పాల్గొంటూ కూడా తన రాజకీయ సిద్ధాంత జ్ఞానాన్ని పదును పెట్టుకునేది. తన దీర్ఘకాలిక విప్లవచరణ అనుభవం ద్వారా పార్టీ అందించే సైద్ధాంతిక రాజకీయ, నిర్మాణ, సైనిక శిక్షణ ద్వారా తన సైద్ధాంతిక రాజకీయ, నిర్మాణ, సైనిక స్థాయిని పెంచుకుంటూ తన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏరియాలోని పార్టీ PSCA కాడర్లకు, బలగాలకు తానే టీచర్గా ఉండి అనేక విషయాలపై క్లాసులు చెప్పింది. సృజన పితృస్వామ్య వ్యతిరేక పోరాటంలో ముందుండేది. ఏ రూపంలో ఎదురైనప్పటికీ కూడా పురుషాధిక్యతను ఖండిస్తూ స్త్రీ పురుష సమానత్వం కోసం సంఘర్షించేది. దండకారణ్య వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ మహిళలను సమీకరించి పార్టీ నడిపినటువంటి మహిళా ప్రత్యేక సమావేశాలలో ఆమె ఎంతో ఉత్సాహంగా పాల్గొనేది. అలాగే డివిజన్లు, సబ్ జోన్లలో జరిగినటువంటి ప్రత్యేక సమావేశాలలో ఆమె అనేక సార్లు పాల్గొంది. 2017లో జరిగినటువంటి 2 సబ్ జోన్ల ప్రత్యేక మహిళా సమావేశంలో పాల్గొని వచ్చి 2018లో డివిజన్లో జరుపుకున్నటువంటి ప్రత్యేక మహిళా సమావేశంలో రష్యా, చైనా విప్లవ మహిళల అనుభవాలను బోధించింది. ఆదివాసీ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిని సంఘటితపరచడంలో ఎదురవుతున్నటువంటి పితృస్వామ్య ఆటంకాలను, విప్లవోద్యమంలో మహిళా సహచరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లోతుగా తన అనుభవం నుండి సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఆమె ఎంతో కృషి చేసిందట. తాను కొంతకాలం దండకారణ్య మహిళా సబ్ కమిటీలో సభ్యురాలై వాటి పరిష్కారానికి సమిష్టిగా భాగంగా మార్గాలు ఆలోచించి ఆచరణలో తాను మార్గదర్శకం చేసింది. ఉద్యమంలోని మహిళలకు ఒక సీనియర్ మహిళగా అండగా ఉంటూ వారికి ఉద్యమంలో ఎదురయ్యేటువంటి సమస్యలపై సరైన రాజకీయ అవగాహన కల్పిస్తూ మహిళా సమస్యలు సామాజిక సమస్యలంటూ సమాజంలో దోపిడీ, అణచివేతలు, అసమానతల తొలగింపుకు కృషి చేస్తూ మహిళా విముక్తికి మార్గం సుగమం చేసుకోవాలని బోధించే పార్టీ దృష్టికోణాన్ని వారికి అందించేది. ఆమె జీవితకాలమంతా ఆర్థిక దుబారాకు పాల్పడకుండా, ఆడంబరాలకు పోకుండా సాదాసీదా జీవనం గడిపింది. తాను ఏరియా కమిటీ కార్యదర్శి అయినా, డివిజనల్ కమిటీ సభ్యురాలైనా వయస్సు పెరుగుతున్నప్పటికీ అదేవిధంగా జీవితాంతం తన తుపాకీని తానే శుభ్రం చేసుకునేది. చినిగిన బట్టలను తానే కుట్టుకునేది. పౌచ్లను, కిట్లను కూడా చాలా వరకు తానే కుట్టుకునేది. చాలా కాలం పాటు కిచెన్ కోసం కర్రలు తీసుకొచ్చేది.
కిచెన్ పనుల్లో పాల్గొనేది. 1989లో జరిగినటువంటి సెంట్రల్ మిలిటరీ క్యాంప్ సన్నాహాల కోసం, నిర్వహణ కోసం కామ్రేడ్ రాంజీ నాయకత్వంలోని బలగాలు చాలా కష్టపడి పనిచేశాయి. ఆ టీంలో ఒక సభ్యురాలుగా సృజన చురుగ్గా కష్టపడి పనిచేసింది. ఆ క్యాంపును అత్యంత రహస్యంగా నిర్వహించారు. అందులో భాగంగా క్యాంపుకు అవసరమైనటువంటి సరుకుల చేరువేత కూడా రహస్యంగానే జరిగేది. కామ్రేడ్స్ అందరూ కూడా 6 గంటలు ప్రయాణం చేసి సరుకులు ఉన్నటువంటి చోటికి చేరుకోవడం, అక్కడ సర్దుకొని మూటలు కట్టుకొని అన్నం తినడం కోసం 1.5-2 గంటలు ఆగి మళ్ళీ తిరిగి 6-7 గంటల పాటు నడిచి ఒక్కొక్కరు 20-25 కిలోల మూటలు సర్దుకొని క్యాంపుకు చేరుకునేవారు. ఈ రకంగా ఒక్కోసారి ఏకదాటిగా 15-16 గంటల పాటు సామాన్ల చేరువేత కోసం బలగాలు కష్టపడేవి. ఇంతటి కష్టాన్ని సహించి పనిచేయడంతో పాటు క్యాంపు పనులన్నింటిలో కూడా సృజన ఉత్సాహంగా పాల్గొనేది. విద్యార్థులతో పాటు గ్రౌండ్ ఐటమ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించేది. ఇలాగే మరెన్నో క్యాంపుల సన్నాహాల్లో, నిర్వహణలో సృజన పాల్గొనేటువంటి వాటిని విజయవంతం చేసేది. జీవితాంతం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలతో సజీవ సంబంధాల్ని, ఆత్మీయ సంబంధాల్ని కలిగి ఉండేది. ప్రజలను అంటిపెట్టుకొని ఉన్న ఫలితంగా ప్రజల కష్టసుఖాల గురించి, ప్రజల పోరాట సంసిద్ధత గురించి ఆమెకు స్పష్టతగా ఉండేది. ఆమె ప్రజలతో తలలో నాలుకలా వ్యవహరిస్తూ ప్రియమైన, విశ్వసనీయమైనటువంటి దీదీగా వారి అపార అభిమానాన్ని చొరగొంది. కాడర్లకు, ముఖ్యంగా మహిళా కామ్రేడ్స్కు తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయురాలైనటువంటి సృజనకగా మారింది. జీవితాంతం పార్టీ, మిలిటరీ, ఆర్థిక, నైతిక క్రమశిక్షణను పాటించి ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు జీవన శైలిని ఆచరించింది. 10 సంవత్సరాలుగా నడుము నొప్పి, మోకాలు నొప్పి, వెన్నులో గడ్డ, శారీరక బలహీనత ఉన్న ఏనాడు కూడా ప్రత్యేక సౌకర్యాలు కోరుకోలేదు. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ప్రజలను అంటిపెట్టుకునే పనిచేసిందట. ఉన్నత స్థాయి నాయకత్వ బాధ్యతలలో జరిపినటువంటి కృషి, కామ్రేడ్ సృజన 2009లో రీజనల్ కమిటీ సభ్యురాలుగా ఎన్నికై 2015 వరకు ఉద్యమాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసిందట. ఆ కాలంలోనే అంటే 2017లో ఎస్ఆర్సీ రీజనల్ కమిటీ సభ్యులతో ముందుకు చేర్చినటువంటి యూనిఫైడ్ కమాండ్ల నిర్మాణంలో కామ్రేడ్ సృజన భాగమై పశ్చిమ సబ్ జోనల్ యూనిఫైడ్ కమాండ్ బాధ్యతలు పంచుకుంది. డివిజనల్ కమిటీ సభ్యురాలిగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే ఉన్నత స్థాయి కమిటీలో భాగమై మాస్ వర్క్, మిలిటరీ వర్క్ను సమన్వయం చేస్తూ గడ్డు పరిస్థితుల్లో ఉద్యమాన్ని కాపాడడానికి ఎంతగానో కృషి చేసింది. 2013లో గడ్చిరోలి ఉద్యమం ఎదుర్కొన్నటువంటి నష్టాల నుండి గుణపాఠాలు తీసుకుంటూ ఎస్జెడ్సీ అందించినటువంటి గైడ్లైన్స్తో కమాండ్గా పనిచేసింది. దాడుల నుండి గిరిల్లాను రక్షించుకోవడానికి ఎత్తుగడల మౌలిక నియమాలను తూచా తప్పకుండా పాటింపజేస్తూ మాస్ వర్క్లో నూతన పోరాట రూపాలను చేపట్టి కమాండ్ చేసినటువంటి కృషిలో సృజన నలిపినటువంటి కృషి ఉద్యమాభివృద్ధికి తోడ్పడింది. పార్టీ, రాజకీయ, మిలిటరీ పంతా పట్ల, పార్టీ పాలసీల పట్ల సృజనకు స్పష్టమైన అవగాహన ఉండేది. ప్రజా పోరాటాల్లో, స్థానిక నిర్మాణాల్లో, పార్టీ పిఎల్డిఏ అంతరంగిక జీవితంలో పాలసీల అమలు కోసం కృషి చేయడమే కాకుండా వాటికి భిన్నమైనటువంటి ఆచరణ కొనసాగితే దాన్ని మార్చుకోవాలని తన అభిప్రాయాలను, సలహాలను, సూచనలు చెప్పేది. సమస్య తీవ్రతను బట్టి విమర్శ పెట్టేది. ఉత్తర గడ్చిరోలి డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఉండిన దివాకర్ 2010 నాటికి స్వార్థం పెరిగి అన్యవర్గ ధోరణులు తీవ్ర స్థాయికి పెరిగి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. సృజన 2010లో టిఫ్రాగఢ్ ఏరియాకు ఇన్ఛార్జి. డీవీసీఎం వెళ్ళినప్పటి నుండి ఆయన ఆచరణను గమనించి అది పార్టీ పాలసీలకు భిన్నమైనటువంటి పార్టీ వ్యతిరేక ఆచరణని గమనించింది. ప్రజల పట్ల, దళ సభ్యుల పట్ల, ఏసీ సభ్యుల పట్ల తన పట్ల ఆయన వ్యవహారం బ్యూరోక్రాటిక్గా ఉండేది. పితృస్వామ్య ధోరణితో మహిళా కామ్రేడ్స్ పట్ల వ్యవహరించేది. ఏరియాలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి ఏసీలో చర్చించకుండానే ఇన్ఛార్జ్ డీవీసీఎం ఉన్నటువంటి తనతో చర్చించకుండా వ్యక్తిగత పని పద్ధతుల్లో నిర్ణయాలు చేసేవాడు. మోటార్ సైకిళ్లపై తిరిగేవాడు. వీటన్నింటినీ గమనించి తన తప్పులు మార్చుకోవాలని దివాకర్కు మొదట్లో సలహా ఇచ్చింది. అయినా అతను తన తప్పులను మార్చుకోకుండా సృజన పట్ల వివక్షపూరిత, అణిచివేత విధానాన్ని అనుసరించాడు. అయినా తాను ధైర్యంగా ఉండి డీబీసీ సమావేశంలో ఆయనను సరిదిద్దడానికి విమర్శించింది. చివరికి ఆయన కార్యకలాపాలు పార్టీ నియామకాలకు వ్యతిరేకంగా వస్తున్నాయని, శత్రువుతో సంబంధాలున్నాయని గమనించి ఆ విషయాన్ని ఎస్జెడ్సీ సీసీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దివాకర్ అనుసరించినటువంటి పార్టీ వ్యతిరేక విధానాలపై జరిగినటువంటి ప్లీనంలో పార్టీని కాపాడడానికి ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని మాట్లాడింది. 2006 అక్టోబర్లో జరిగినటువంటి డీకే 4వ కాన్ఫరెన్స్లో నూతన కమిటీ ఎన్నిక కోసం ప్రవేశపెట్టినటువంటి ప్యానెల్లో కొంతమందిలో ఉన్నత స్థాయి కమిటీ సభ్యులకు ఉండాల్సినటువంటి అర్హతలు లేవని, ముఖ్యంగా పితృస్వామ్య ధోరణితో నైతిక పొరపాట్లు చేసేటువంటి వారిని ప్యానెల్ నుండి తొలగించాలని కాన్ఫరెన్స్ ప్రతినిధిగా స్పష్టంగా తన అభిప్రాయాన్ని మాట్లాడింది. రాజకీయ, మిలిటరీ, నిర్మాణ సమర్థతలతో పాటు నైతిక, సాంస్కృతిక విషయాల్లో కూడా కమ్యూనిస్టు విలువలు పాటించే వారిపైనే కమిటీలో ఉండాలనేటువంటి అవగాహనతో పార్టీ ప్రయోజనాల కోసం కమిటీ ఎన్నికపై తన అభిప్రాయాలను మహాసభలో మాట్లాడింది.
కొన్నిసార్లు ఏరియా కమిటీ కామ్రేడ్స్ ప్రజల మధ్య వైరుధ్యాలను పరిష్కరించడంలో భాగంగా ప్రజా పంచాయతీలు చేసి కొందరిపై వారి ఆర్థిక స్థాయికి మించినటువంటి దండగలు వేసినప్పుడు వర్గ పంతాను అనుసరించి ఆర్థిక స్థాయిని మించినటువంటి దండగలు వేయకూడదని, అలా చేస్తే ప్రజల్లో మనపై వ్యతిరేకత పెరుగుతుందని నచ్చజెప్పి అలాంటి తప్పులను సరిదిద్దేది. కసునూర్ ఏరియాలో తన బంధువైన గ్రామ గైతని కొడుకు తనను ఇంటికి భోజనానికి పిలిచాడు. బంధువైనందుకు తనకు కోడికూర ఏర్పాటు చేశానని, తమ ఇంటికి వచ్చి తిని వెళ్ళాలని కోరాడు. కానీ విడిగా వెళ్ళి ప్రత్యేక వంటకాలు తిని రావడం పార్టీ పద్ధతి కాదని, తన కోసం చేసినటువంటి కూర దళం వద్దకే తీసుకొస్తే తమ దళ సభ్యులం అందరూ కలిసి తింటామని కూడా ఆయన ప్రతిపాదనను ఆమోదించలేదు. తర్వాత తేలినటువంటి సమాచారం ప్రకారం వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని సృజనను తిండి కోసం పిలిచి పోలీసులకు అప్పగించాలని ప్లాన్ చేశాడని అర్థమైంది. చిన్న విషయంలోనైనా పార్టీ పద్ధతులను పాటించాలనేటువంటి నియమాలను పాటించి ఫలితంగా ఆ ఉచ్చులో ఇరుక్కోకుండా తనను తాను తప్పించుకోగలిగింది. ఈ రకంగా తనను వ్యక్తిగతంగా తిండికి పిలిచేటువంటి విషయమైనా, ప్రజా పంచాయతీలు అయినా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి విషయమైనా, కమిటీ ఎన్నికైనా, ఇతరత్ర మరెన్నో విషయాలలో కామ్రేడ్ సృజన పార్టీ పాలసీల పరిరక్షణ కోసం పాటుపడిందట. పార్టీ పాలసీల పరిరక్షణ కోసం పాటుపడే సృజన లాంటి కామ్రేడ్స్ ఉన్నప్పుడు పార్టీని నష్టపోకుండా పురోగమించడానికి హామీ ఉంటుంది. 32 ఏళ్ల విప్లవ జీవితపు సృజన జీవితం ఆచరణ మనందరికీ ఆదర్శమని దళం సభ్యులు చెప్తూ ఉంటారట. ఆమె దీర్ఘకాలం ఎలాంటి ఊగిసలాట లేకుండా ధైర్యంగా పనిచేసింది. జీవితాంతం ప్రజల కోసం పనిచేస్తూనే పార్టీ సభ్యురాలిగా తను చేసిన ప్రతి పనిపై నిలబడి ప్రజల కోసం తన జీవితాన్ని అర్పించింది. సరెండర్ పథకాల్ని కాలదన్ని ప్రజల కోసం దృఢంగా పనిచేసింది. నిరంతర దాడుల మధ్య, ముఖ్యంగా 1991 నుండి 2020 వరకు గడిచిన 27 ఏళ్లుగా దాడుల మధ్య, ప్రతికూలతల మధ్య 2005 నుండి కార్పొరేట్ సెక్యూరిటీ మధ్య మాస్ వర్కర్ చేసింది. ప్రతి సంవత్సరం పోలీస్ దాడులు, కాల్పులు, ఎన్కౌంటర్లు జరిగిన చావుకు విరవని సాహసిక గెరిల్లాగా ప్రజాయుద్ధ పంతాలో పురోగమించింది. దాడుల రీత్యా ప్రజా నిర్మాణాలు దెబ్బతింటే, బలహీనపడితే వాటిని అలుపెరగక పునర్నిర్మాణం చేస్తూ బలోపేతం చేస్తూ వచ్చింది. పరిస్థితుల్లోని మార్పులకు తగ్గట్టుగానే ఇల్లీగల్ నిర్మాణాలతో పాటు లీగల్ నిర్మాణాలను కూడా నిర్మించి పనిచేయించింది. నవతరాన్ని రైతాంగేతర సెక్షన్లను ప్రజా నిర్మాణాల్లో సంఘటితం చేసి సమర్థవంతమైనటువంటి ఆర్గనైజర్గా ఎదిగింది. పార్టీ ఏ పని అప్పగించినా, అది మాస్ వర్క్ అయినా, మిలిటరీ వర్క్ అయినా, ఏ ప్రాంతానికి పంపినా వెనుకాడకుండా పనిచేసింది. ఉద్యమ అవసరాల రీత్యా ఆమె అహరే నుండి పర్సవాడ, బలాఘాట్ వరకు, మ్యాడ్ ఉత్తర బస్తర్ వరకు వెళ్ళి పనిచేసింది. మల్లోజుల వేణు సాధన పేరుతో రాసిన ద ఫేమస్ రాగో నవలలో ప్రధాన పాత్ర సృజన నిజ జీవితం నుంచి తీసుకున్నదే. రాగో అనగా రామచిలుక పంజరంలోని రామచిలుక స్వేచ్ఛ కోరుకుంటుంది. అలాగే తాను కూడా స్వేచ్ఛ కోరి దళంలో జాయిన్ అయిందని దాని అర్థంగా ఆ వాక్యం రాశారని కూడా చాలామంది అంటూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ దేవ్జీ భార్య దాదాపు 32 ఏళ్ల సుదీర్ఘ పోరాటం నిజంగా అలుపెరగని పోరాటం అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.